హలో అండి, గుడ్ మార్నింగ్. ఇప్పుడు గుడ్ మార్నింగ్ ఎందుకు చెప్పానంటే పొద్దున్నే 6:30 అయింది కాబట్టి. ఇంతకీ మేము ఎక్కడికి వెళ్తున్నామంటే చెన్నై దగ్గరున్న ఒక ఫేమస్ టెంపుల్కి వెళ్తున్నాం. అక్కడ పెళ్ళి కాని వాళ్ళు వెళ్తే పెళ్ళి అవుతుందని, పిల్లలు లేని వాళ్ళు వెళ్తే పిల్లలు పుడతారని ఒక నమ్మకం. ఆ టెంపుల్ పేరు నిత్య కళ్యాణ పెరుమాళ్ టెంపుల్ అని ఈసీఆర్ రోడ్లో ఉందండి. అది తిరువిడండై అనే విలేజ్లో ఉంది. చెన్నైకి ఒక 1.5 అవర్ జర్నీ పడుతుంది. ఈ టెంపుల్కి ఇంతకుముందు ఎవరైనా వెళ్ళుంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. వెళ్ళలేని వాళ్ళు ఉంటే చెన్నైకి దగ్గరలో ఉంటే మీరు ఇది చూసి రావచ్చు. మంచి ఫలితాలు దొరుకుతాయి. కరెక్ట్గా చెన్నైకి 38 కిలోమీటర్స్లో ఉంది ఈ టెంపుల్. తమిళనాడులో మోస్ట్ టెంపుల్స్ వచ్చి మనకి సిమెంట్ స్టోన్ ఆర్కిటెక్చరే. ఈ టెంపుల్ కూడా అలాగే ఉంటుంది. నేను యాక్చువల్లీ సెకండ్ టైం వెళ్తున్నాను ఈ టెంపుల్కి. పెళ్ళైన కొత్తలో ఒకసారి వెళ్ళాను. ఇప్పుడు నేను, మా వారు, మా పాప వెళ్తున్నాము. మనం ఆల్మోస్ట్ వచ్చేసాం. అదిగోండి అక్కడ చూసారు, అదే టెంపుల్. కొంచెం దూరం నుంచి వ్యూ ఇది వచ్చి ఎంట్రన్స్. మేము బయట ఆల్మోస్ట్ మొత్తం తీసామండి. లోపల కెమెరా అలౌ లేదు. ఇంకా అర్చన విషయానికి వస్తే నార్మల్ అర్చన అయితే 5 రూపాయలే, కళ్యాణ అర్చన అయితే 50 రూపాయలు. పెళ్ళి కావాలి లేకపోతే పిల్లలు కావాలి అంటే మన దానికి కూడా కళ్యాణ అర్చన చెప్పచ్చు. ఇదిగోండి గోపురం, ఇది బయటే ఉంటుంది. ఇంకొంచెం లోపలికి వెళ్తే మెయిన్ టెంపుల్ వస్తుంది. ఇంక ఇక్కడ వరకే మనకి కెమెరాలో. తర్వాత లోపల వచ్చి పిల్లలు పుట్టడానికి ఒక చెట్టు ఉంటుంది. ఆ చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసి ఉయ్యాల కడితే పిల్లలు పుడతారని ఒక నమ్మకం. నేను ఊరికే ప్రదక్షిణ చేశాను. అది మా వారు చూడకుండా కొంచెం వీడియో తీశారు. తర్వాత 2 దండలు తీసుకెళ్ళాలి మనం. ఒక దండ దేవుడికి వేసి ఒక దండ మనకు వేస్తారు. ఆ దండతో 9 ప్రదక్షిణాలు చేయాలి. చేసిన తర్వాత ఆ దండ మనతోనే తీసుకెళ్ళిపోవాలి. మనకి కళ్యాణం అయిన తర్వాత ఆ దండను తీసుకొచ్చి మళ్ళీ అక్కడ చెట్టు మీద వేసి 9 ప్రదక్షిణాలు చేసి దర్శనం చేసుకోవటమే. మా దర్శనం అయితే బాగా జరిగింది. మీకేమన్నా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడిగితే మళ్ళీ చెప్తాను. బాయ్ బాయ్.